మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం తిరుమలలో స్వామివారికి పువ్వులకు సంబంధించి ఎలాంటి సేవలు జరుగుతూ ఉంటాయి, స్వామివారికి ఉపయోగించే ఈ పువ్వులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, ఏ రకమైన మాలలుగా వాటిని అల్లుతారు, ఇదంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకోబోతున్నాం. గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు గారితో ఇప్పుడు సార్తో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మామూలుగా పువ్వుల్లో ఎన్నో రకాల పువ్వులు ఉంటాయి. విశేషంగా ఒక్కొక్క స్వామికి, ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క రకమైన పుష్పాలను అనేది ఉపయోగిస్తూ ఉంటారు. విశేషంగా మనకి ఇక్కడ తిరుమలలో స్వామివారికి ఎన్ని రకాల పువ్వులతో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సార్? ఇంకా ఇవ్వాలన్నీ కూడా. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పుష్పాలంక ప్రియుడు అంటాము. అలాగే తిరుమలని పుష్ప మండపం అంటాము. ప్రతినిత్యము స్వామివారికి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు జరిగే అన్ని కార్యక్రమాలకు సుమారు 14 రకాల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 6 రకాల పత్రాలను వినియోగిస్తాము. ఇవి వివిధ ఆకృతులతో భక్తులు ఆకులతో స్వామివారి యొక్క వైభవం తెలిపే విధంగా, అంటే మనకి ఏం చేస్తామంటే తోమాలు అంటాము. ప్రతినిత్యం స్వామివారికి 2 తోమాలు ఉంటుంది. ఉదయం పూట అలాగే సాయంత్రం పూట అలంకరిస్తారు. తోమాలు అంటే స్వామివారికి శిఖ భాగం నుంచి భుజాల దాకా వస్తుంది, దీన్ని శిఖామణి అంటాము. అలాగే భుజాల నుంచి పాదాల దాకా వచ్చేదాన్ని శాలిగ్రామం అంటాము. అలాగే వక్షస్థలం ఉన్న శ్రీదేవి భూదేవి అమ్మవారి మాలలు ఉంటాయి. అలాగే శంకు చక్రానికి మాలలు ఉంటాయి. అలాగే కంఠహారం అంటాము, ఇది ఖడ్గమాలం అంటాము. ఇవన్నీ కలిపితే ఒక తోమాలు అంటాము. ఇలాంటి తోమాల్ని ప్రతినిత్యం స్వామివారికి ఉదయం పూట అలాగే సాయంత్రం పూట వినియోగిస్తాము. ఒక్క తోమాలకు సుమారు 50 నుంచి 60 వివిధ రకాల పుష్పాలు, పత్రాలు వినియోగిస్తాము. అది అలాగే ఫ్లవర్స్ కూడా మనకి సీజన్ బట్టి వినియోగిస్తుంటాము. సీజన్ అంటే మనకి చామంతి అయితే జూలై నుంచి ఫిబ్రవరి దాకా ఉంటుంది. అలాగే మార్చి నుంచి ఆగస్టు వరకు మనకి లిలీస్ ఎక్కువగా సీజన్ బట్టి అవైలబిలిటీ బట్టి దాని ప్లాన్ చేస్తాం. కానీ ఓవరాల్గా 14 రకాల పూలతోనే మనం చేస్తూ ఉంటాము. అలాగే 6 రకాల పత్రాలతోనే స్వామివారి యొక్క పుష్ప క్యాంకరం వినియోగిస్తుంటాం. మీరు చెప్పిన ఇప్పుడు ఈ విడివిడి భాగాలే ఏ దానికి అది సపరేట్గానా సార్? విడివిడిగా ఉంటుంది. ఇది వచ్చి 4.5 ఫీట్ వస్తుంది. సికామణి 4.5 ఫీట్ వస్తుంది. శాలిగ్రామం 9.5 అడుగు వస్తుంది. ఇది 2 ఫీట్ వస్తుంది రౌండ్గా. శంకు చక్రము అలాగే వక్షస్థలం ఉన్నది. అలాగే కంఠహారం వచ్చి 16 అడుగులు వస్తుంది. ఇవన్నీ కలిపి ఒకటి తోమాలు అంట. ఇలాంటి తోమాల ప్రతినిత్యం ఉదయం పూట అలాగే సాయంత్రం పూట వినియోగిస్తుంటాం. ఇప్పుడు అమ్మవార్లిద్దరికి అంటే స్వామివారి కంఠం నుంచి ఇక్కడ వరకు వచ్చేటట్టుగా ఉంటుందా సార్? ఏ రకంగా ఉంటుంది? అమ్మవారికి రౌండ్గానే వేస్తాం. ఇక్కడే రౌండ్ వేస్తాం. వక్షస్థలం ఉన్న రౌండ్. ఇది దీనికి శంకు చక్రానికి ఈ షేప్ లో సపరేట్ గా ఎక్కడికక్కడ ఆ షేప్ లోనే వేస్తాం. అలాగే ఖడ్గం ఉంటుంది స్వామివారికి. ఖడ్గమాల అంటారు. ఇదంతా ఈ రౌండ్ లో మనకు కనిపిస్తుంది. ఇలాంటిది అంతా కలిపి ఒక్క తోమాలు అంటాం. అలాంటి తోమాల ప్రతినిత్యం స్వామివారికి ఉదయం నుంచి అలాగే సాయంత్రం పూట 2 సార్లు వినియోగిస్తాం. వీటితో పాటు స్వామివారికి సుప్రభాత సేవ నుంచి మధ్యలో జరిగే కళ్యాణోత్సవము, అలాగే మా డోలోత్సవము, సాయంకాలం జరిగే సహస్ర దీపాలంకర సేవ, నైట్ జరిగే ఏకాంత సేవ, ఇవన్నీ కూడా మా యొక్క గార్డెన్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు గుళ్ళో వచ్చి మనకి యమునా త్వరైన ఉంటాడు. ఈ ఫ్లవర్కి మాకు వాళ్ళ మధ్య కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ ద్వారా ప్రొడక్ట్ చేసుకొని అలాగే మనం పంపించిన మాలన్నీ కూడా తిరుమల గుడి లోపల కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది. ఆ కోల్డ్ స్టోరేజ్ పెడతారు. అక్కడి నుంచి
పెద్ద జయంగా స్వామి, చిన్న జయంగా స్వామి, ఏకాంగులు తీసుకొని అలంకరణ చేస్తూ ఉంటారు. అంటే విశేషంగా మీకు ముందు రోజు ఈ రకమైన పువ్వుల మాలలు కావాలి అని చెప్పడం జరుగుతుందా సార్? దాన్ని బట్టి మీరే కోఆర్డినేట్ అంటే స్వామివారికి ప్రతినిత్యం తోమలు కంపల్సరీ కాబట్టి దానికి వేరేది ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉత్సవాల టైంలో మాత్రం ముందుకు వచ్చి చెప్తారు, ఒక రోజు ముందు వచ్చి మనకి ఈ రోజు ఈ వాహనం ఉంది, ఈ రోజు ఈ వాహనం ఉందని. అంటే ప్రతి నెల మనకి పౌర్ణమి రోజు గరుడ సేవ జరుగుతుంది. అలాగే స్వామివారికి 365 రోజుల్లో 450 ఉత్సవాలు జరుగుతాయి. 450 ఉత్సవాలు ప్రపంచంలో ఏ దేవుడు జరిగిన విధంగా 360 రోజులు 450. అందుకే ఆయన ఉత్సవాల పుష్పాలంక ప్రియుడు అంటే ఉత్సవాల ప్రియుడు అంటాం. అందువల్ల ఆ స్వామికి ప్రతినిత్యం మనకి టోటల్ సంవత్సరంలో 250 నుంచి 300 టన్నులు సాంప్రదాయ పుష్పాలు, పత్రాలు వినియోగిస్తాం. ప్రపంచంలో ఏ దేవుడికి లేని విధంగా 300 టన్నులు 300 సంవత్సరానికి వాడతాము. అలాగే ఉత్సవాల్లో కూడా ప్రతినిత్యం మనకి అంటే ప్రతి నెల ఒక ఉత్సవం ఉంటుంది. అంటే జనవరి అనుకోండి, జనవరిలో మనకి పార్వేట ఉత్సవం ఉంటుంది. అలాగే ఫిబ్రవరిలో రథసప్తమి ఉంటుంది. మార్చిలో ఉగాది ఉంటుంది. ఏప్రిల్లో వసంతోత్సవం ఉంటుంది. మేలో పద్మావతి పరిణయోత్సవం ఉంటుంది. జూన్లో జ్యేష్ఠాభిషేకం ఉంటుంది. జూలైలో వచ్చి పుష్ప పల్లికిని ఉంటుంది. ఆగస్టులో పవిత్రోత్సవాలు ఉంటుంది. సెప్టెంబర్లో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 2 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అప్పుడు సెప్టెంబర్లో వచ్చి సాలకట్ల బ్రహ్మోత్సవం ఉంటుంది. అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవం ఉంటుంది. అలాగే నవంబర్లో స్వామివారికి పుష్పయాగం చేస్తాం. డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి. ఇలా ప్రతి నెల పేజర్ ఉత్సవం ఒకటి ఉంటుంది. ఆ ఉత్సవాలన్నిటి కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకుని చేస్తాం. ఇప్పుడు అంటే ఇన్ని ఉత్సవాలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మాసంలో ఒక్కొక్క ఉత్సవం అనేది కంపల్సరీ ఉంది విశేషంగా. అంటే ఈ ఉత్సవానికి విశేషంగా ఈ పువ్వులే వాడాలి, ఇన్ని సంఖ్యల్లోనే పువ్వులు వాడాలి అని ఏమైనా ఉంటుందా, లేదంటే మీరు ఇందాక చెప్పినట్టుగా సీజనల్గా వెళ్తూ ఉంటారా సార్? అంటే వాళ్ళకి ఒక దిట్టం అని ఉంటుంది. దిట్టం అంటే ఇన్ని కేజీలు కావాలని అడుగుంటుంది. ఆ కేజీల్లోనే మనకి అవైలబిలిటీ ఆఫ్ ఫ్లవర్స్తోనే మనం మాలలు అవి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు పువ్వులు అంటే వాటిని ఎన్నో రకాలుగా వినియోగించవచ్చు. మనం మాల రూపంలో వినియోగించవచ్చు, స్వామికి విడిగా అర్చన చేస్తుంటే విడిగా పువ్వులు వినియోగించవచ్చు, ఎన్నో రకాలుగా ఉంటాయి. మండపాల రూపంలో ఇలా మీరు ఎన్ని రకాలుగా ఈ పువ్వుల్ని అనేది ఈ సేవకు ఉపయోగించడం జరుగుతుంది సార్? అంటే స్వామివారికి సుమారు మనకి అనేది మాలల రూపంలో 100 నంబర్లు వస్తాయి స్వామివారికి. అంటే స్వామివారు అలాగే స్వామివారి పాదాల దగ్గర భోగ శ్రీనివాస స్వామి, నరసింహస్వామి ఇవన్నీ ఉంటాయి. శ్రీరాములు, సీతమ్మ, లక్ష్మణ స్వామి, అలాగే స్వామి కళ్యాణం, మలయపతి స్వామి, శ్రీదేవి, భూదేవి ఉంటారు. ఇవన్నీ కలిపి కూడా ఒక రోజుకి సుమారు 100 మాలల రూపంలో ఏర్పాటు చేస్తాం. మిగతా అన్నీ కూడా సరాల రూపం చేస్తాము. అలాగే స్వామివారి పాదాల దగ్గర తులసిని అర్చన చేస్తారు కాబట్టి దానికి మాత్రం విడిపూలు వాడతాం. తులసి మాత్రం విడిగా వాడి అది అర్చనకి విడిపూలు వాడతాం. మిగతా అంతా కూడా మాలల రూపంలోనే ఉంటుంది ప్రతిదీ అన్ని గుళ్ళకి. అంటే ఇప్పుడు కొంతవరకు స్వామికి ఉపయోగించే పువ్వులు కాడలతో ఉపయోగించకూడదు అని చెప్పి విడిగా ఇంట్లో పూజలు చేసుకుంటున్నప్పుడు మాలాంటి వారిని నమ్ముతూ ఉంటాము. ఇప్పుడు స్వామికి ఉపయోగించే వాటిల్లో కాడలతో ఇవన్నీ మీరు వ్యవహరిస్తూ ఉంటారా, వితౌట్ కాడలతోనా సార్? అంటే కాడలతో కడతాము, చివరికి దాన్ని ట్రిమ్మింగ్ అనేది చేస్తాము. ట్రిమ్మింగ్ చేసినప్పుడు ఇవన్నీ కలిపి పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. యాగం ఉంటుంది నవంబర్లో స్వామివారికి పుష్పయాగం ఉంటుంది. పుష్పయాగం అంటే స్వామివారికి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం, స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం, ఆ రోజు స్వామివారికి యాగం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ పూలు విడి పూలతోనే యాగం చేస్తాం. అప్పుడు మీరు చెప్పినట్టు కాడలు తీసి ఇచ్చేస్తాం. అప్పుడు సుమారుగా ఎన్ని పువ్వులు? సుమారు మనకి 9 టన్నుల పుష్పాలు వినియోగిస్తాం ఒక రోజు. 14 రకాల పుష్పాలు, 14 నుంచి 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు కూడా సుమారు 1200 పూల బుట్టలు స్వామివారికి యాగం చేస్తాం. సుమారు ఎంతసేపు జరుగుతుంది సార్ ఈ యాగం అంతా? 2 అవర్స్ జరుగుతుంది. 2 అవర్స్ జరుగుతుంది. ఎన్ని టన్నులు అన్నారు? 9 టన్స్. ఓకే. ఇప్పుడు అంటే ఇంత పెద్ద సంఖ్యలో పువ్వులు అంటే వేరొక ప్రాంతం నుంచి రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మరి ఇప్పుడు ఈ పువ్వులన్నీ కూడా నిత్యము కానివ్వండి, సేవలకు కానివ్వండి, ఇక్కడ మన తిరుమలలోనే అవన్నీ కూడా మీరు పండించడం జరుగుతుందా గార్డెన్స్లో, అదంటే బయట నుంచి ఏమైనా వస్తున్నాయా? మనకి ప్రతిరోజు సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారికి అలాగే ఉప ఆలయాలు కలిపి మొత్తం 300 కేజీల పుష్పాలు అవసరం అవుతాయి. దాంట్లో మనకి 40% మాత్రం మన తిరుమల పండిస్తున్నాము. రిమైనింగ్ 60 to 70% తిరుమలని బయట ప్రాంతాల నుంచి భక్తులు పుష్ప కైంకర రూపం భాగంగా పంపిస్తుంటారు. ఎలా పంపిస్తుంటారు? పుష్ప కైంకర రూపం భాగంగా మనకి తిరుపతికి రీచ్ అవుతుంది. తిరుపతి నుంచి మా యొక్క పూల వ్యాన్ ఉంటుంది. ఆ పూల వ్యాన్
పూలు తీసుకొచ్చి ఇక్కడ మాల చేసుకుని ఇక్కడ మాల రూపం కట్టి పంపిస్తాం. ఇప్పుడు ఈ బయట నుంచి భక్తులు పంపిస్తున్న ఈ పువ్వులు అనేవి అంటే వాళ్ళు బిజినెస్గా వాళ్ళు డబ్బులు తీసుకొని పంపిస్తున్నారా, లేదంటే స్వామికి మేము పువ్వుల రూపంలో సేవ చేసుకుంటున్నాము అన్నట్టుగా పంపిస్తూ ఉంటారా? భక్తులకి సేవ రూపంలో పంపిస్తున్నాను. ఎక్కడే కానీ బిజినెస్ ఇదే ఉండదు వాళ్ళకి. స్వామివారి వాళ్ళు పంపించే ప్రతి పువ్వు కూడా స్వామివారి పాదాలు చేరాలనే ఉద్దేశంతో పంపిస్తాను. ఆ ఫ్లవర్ రేటు మామూలుగా అయితే మిగతా రోజులు 100 రూపాయలు ఉంటే ఉత్సవాల టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కనకాంబరం 150 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది. ఉత్సవాల టైంలో ప్రజెంట్ ఇప్పుడు కూడా 2000 రూపాయలు ఉంది 1 కేజీ కనకాంబరం. కానీ వాళ్ళు ఏ రోజుగా రేట్ చూడరు. స్వామివారికి మా పూలు చేరాలి ఆ ఉద్దేశంతో స్వామి భక్తితో పంపిస్తారు. ఇప్పుడు అంటే ఏదైనా మనం స్వామి అంటే ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు స్వామికి ఉపయోగించే ప్రతి ఒక్కటి చాలా ఆచార వ్యవహారాలతో కూడుకునేదిగానే దానికి తగ్గట్టుగానే ఉపయోగిస్తుంటాం ప్రతి వస్తువు కానివ్వండి. ఉపయోగించే 14 రకాల పువ్వులు అన్నారు, పుష్పాలు అన్నారు, ప్రతిదీ అంటే ఏదో డెకరేషన్ కోసం ఇది ఉంటే బాగుంటుంది అనేటట్టుగానేనా, లేకపోతే ఉపయోగిస్తున్న ప్రతి పుష్పం పత్రం వెనకాల కూడా స్పిరిచువాలిటీ కనెక్షన్ ఏమైనా ఉంటుందా? ప్రతిదానికి స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది. అలాగే మామూలుగా స్వామివారికి కళ్యాణం జరిగే సంపంగి ప్రాకారం అంటాము. సంపంగి ప్రాకారం పేరు ఎందుకు వచ్చిందంటే స్వామివారికి సంపంగి చెట్లు అంటే చాలా ఇష్టం. పురాణంలో చెప్పేవాళ్ళు. అందులో తిరుమల విరివిరిగా ఎక్కువగా ఈ సింహాచలం సంపంగి అంటాము. అలాంటి సంపంగి చెట్టు ఉంటుంది. అది అందువల్ల స్వామివారికి ఆ పేరు అలా సంపంగి ప్రాకారంలో స్వామివారి ఇప్పుడు ప్రజెంట్ కూడా కళ్యాణం జరిగేది సంపంగి ప్రాకారం జరుగుతుంది. అలా ప్రతి పువ్వుకి ఒక ఇది ఉంటుంది. అంటే ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా స్వామివారి నుంచి వచ్చేది. అన్ని పూలు వినియోగిస్తాం. దాంట్లో బంతి పూలు అనేది మాత్రం డెకరేషన్ పర్పస్ వినియోగిస్తాం. మిగతా పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యం కోసం. బంతి పూజకు వాడకూడదు కాబట్టి ఒట్టి డెకరేషన్ పర్పస్ వినియోగిస్తాం. దాన్ని తురక చామంతి కూడా అంటారు తెలుగులో. అందువల్ల దాన్ని డెకరేషన్ పర్పస్ వినియోగిస్తాం. మిగతా పూలన్నీ కూడా స్వామివారికి మనకి ఈ యమునాతరే ఉంటారు. అలాగే ప్రధాన అర్చకులు ఉంటారు. వారి యొక్క ఏదైనా డౌట్స్ వస్తే వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని మేము ముందుకు వెళ్తాం. ఓకే, ఇప్పుడు మీరు డెకరేషన్స్ అన్నారు కాబట్టి ఈ డెకరేషన్స్ చేస్తున్నప్పుడు అంటే విశేషంగా విశేషంగా అయితే మనం చేస్తున్నామో ఆ విశేషానికి తగ్గట్టుగా డెకరేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ ఆర్చ్ అంతా కూడా ఏదైనా స్టేజ్ ఉన్నా, స్వామికి కళ్యాణం జరుగుతున్నా, ఉత్సవం జరుగుతున్నా బ్యాక్గ్రౌండ్లో కూడా దానికి రిలేటెడ్గా ఉండాలి. దానికి రిలేటెడ్గా అంటే ముందుగా మీరు థీమ్ ఏమైనా ప్లాన్ చేసుకుంటారా సార్? అంటే మనకి క్యాలెండర్ వచ్చేస్తుంది. క్యాలెండర్ వచ్చినప్పుడు ఏ నెల ఏ వచ్చి తెలిసిపోతుంది కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది అనుకోండి. ఉగాది అంటే మనకు తెలుగు సాంప్రదాయం ఉట్టిపడాలి కాబట్టి మామిడికాయలు, మామిడాకులు, చెరుకులు, టెంకాయలు, టెంకాయ పూత అలాగే మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడిన ఉగాదికి ఏర్పాటు చేసుకుంటాం. అలాగే పద్మావతి పరిణయం అంటే అమ్మవారికి కొండ మీద పెళ్లి జరిగింది పురాణాలు. ఆ పద్మావతి పరిణయంలో కూడా పరిణయ మండపం ఎలా ఉండాలంటే ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటాం. అలాగే బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మ స్టార్ట్ చేశాడు కాబట్టి బ్రహ్మ రిలేటెడ్ విధంగా ఆ బ్రహ్మోత్సవాలు. వైకుంఠ ఏకాదశి ఎందుకంటే స్వామివారు వైకుంఠ ద్వారం నుంచి ఆవటం వస్తారు. అలా తమరు చెప్పినట్టు ప్రతి ఒక్క ఒక స్కీమ్ లాగా ఉంటుంది, థెమాటిక్గా ఉంటుంది. దాని ప్రకారం ముందుగా ప్లాన్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు అంటే విశేషంగా ఈ పువ్వులన్నీ కొన్ని అక్కడ నుంచి వచ్చేవి, కొన్ని భక్తులు పంపించేవి, కొన్ని ఇక్కడ కూడా మనకు మీరు పెంచడం జరుగుతుంది. అంటే ఈ మొక్కలన్నీ ఎప్పటికప్పుడు సీజన్ని బట్టి మారుస్తూ ఉంటారా? ఉన్న మొక్కల్ని వాటిని గ్రో చేస్తూ ఉంటారా? వాటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? అంటే మామూలుగా స్వామివారికి వినియోగించే పుష్పాలన్నీ కూడా ఒక్కసారి నాటితే ఆల్మోస్ట్ 6 months to 1 year ఉంటుంది. 1 year దాకా 1 year తర్వాత మళ్ళీ రీప్లేస్ చేస్తాం. కొన్ని చెట్లు 3-4 years కూడా ఉంటాయి. కొన్ని చెట్లు 7 years 10 years ఉంటాయి. దాన్ని బట్టి మనం ఫ్లవర్స్ ప్లాన్ చేసుకుంటాము. 6 months ఒకసారి రీప్లేస్ చేస్తాము. 3 years ఒకసారి రీప్లేస్ అలా చేసుకుంటాము. సీజనల్స్ అయితే మాత్రం ఎవ్రీ 3 monthsకి 4 monthsకి మారుస్తూ ఉంటాం. అంటే సంవత్సరానికి 4 సార్లు అనమాట. ఎవ్రీ 3 monthsకి మారుస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఏదైనా సేవ తీసుకున్నప్పుడు మీరు అన్నారు ఆ థీమ్ దానికి తగ్గట్టుగానే క్రియేట్ చేస్తామని చెప్పి. ఆ థీమ్కి మీరు ఆ డెకరేషన్కి ఏ పువ్వుతో ఆ డెకరేషన్ సెట్ అవుతుంది, కలర్ కాంబినేషన్స్ అన్నీ ఇక్కడ ఈ పువ్వు పెడితే బాగుంటుంది అలా మీరు చూస్ చేస్తారా? సాంప్రదాయ ప్రకారంగా ఇక్కడ ఈ డెకరేషన్కి ఈ పువ్వే ఉండాలనే విధానం ఏమైనా ఉంటుందా? అంటే తిరుమల ఆచారాలు చాలామంది తెలియదు. అంటే మనకి దేశంలో ముఖ్యమైన ఫ్లోరల్ డిజైనర్స్ అంతా కూడా తిరుమలకి వస్తారు. వాళ్ళకి మనం గార్డెన్ డిపార్ట్మెంట్ ద్వారానే స్కీమ్ ఇస్తాం. థెమాటిక్ ఇలా ఉండాలి అంటే కొండ మీద ఏ ఆచారాల్లో వాళ్ళకి తెలియదు కాబట్టి చేస్తారు. వాళ్ళకి చెప్తాం మాకు ఈ కాన్సెప్ట్ కావాలి, దానికి కాంట్రాస్ట్ కలర్స్ ఉండాలి, చూసే వాళ్ళకి ఎలా అని చెప్తాము. వాళ్ళకున్న నైపుణ్యంతో పాటు మా యొక్క ఆలోచనల్ని వాళ్ళకి జోడించి దాన్ని ప్లాన్ చేస్తుంటాం. ఇప్పుడు ఈ పువ్వులు తెంపడం దగ్గర నుంచి మాల కట్టి స్వామి మెళ్ళలో వేసేంత వరకు కూడా ఎంతో మంది అంటే మ్యాన్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అంతా దానికి సంబంధించిన వాళ్ళు మన దగ్గరే ఉన్నారా ఎంప్లాయీస్, లేదంటే సేవకు వస్తూ ఉంటారు చాలామంది, వాళ్ళు చేస్తూ ఉంటారా సార్ ఇవన్నీ?
మనకి ప్రతినిత్యం 300 కేలు నిత్యదిట్టం ఉంటుంది. ఆ నిత్యదిట్టం కోసం మా యొక్క గార్డెన్ సిబ్బంది సుమారు 60 మంది ఉంటారు. వీటితో పాటు శ్రీవారి సేవకు ప్రతిరోజు 20 నుంచి 30 మంది వస్తారు. మాకు హెల్పింగ్గా చేస్తారనమాట. ఇలాంటి మాలాంటి జస్ట్ హెల్ప్ చేయడం వరకే. ఉత్సవాల టైంలో అయితే మనకి సపరేట్గా తమిళనాడు నుంచి వస్తారు సుమారు ఒక 20 మంది ఈ పూలు కట్టే నిపుణులు. మా యొక్క సిబ్బందితో పాటు వాళ్ళు కూడా, ఎందుకంటే ఉత్సవాల టైంలో బ్రహ్మోత్సవాలు చాలా పనులు ఎక్కువ ఉంటాయి, స్టాఫ్ సరిపోరు కాబట్టి ఆ టైంలో స్పెషల్గా బయట నుంచి తీసుకొచ్చాం. దాదాపుగా అంటే మన లోకల్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు, ఇంకా తమిళనాడుతో పాటు ఇంకా మిగతా ప్లేసెస్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంటారా సార్? ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తారు. గుళ్ళో డెకరేషన్కి అయితే మనకి బెంగళూరు నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, మళ్ళీ వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు, చెన్నై నుంచి వస్తారు, సేలం, శ్రీరంగం, ఇట్లా మొత్తం ఈ 4 స్టేట్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా బెంగళూరు ఎక్కువ ఉంటుంది, తర్వాత తమిళనాడు ఉంటుంది, మళ్ళీ హైదరాబాదు, మళ్ళీ మన ఏపీలో ఈ 4 స్టేట్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ 4 స్టేట్స్ వాళ్ళు ఇక్కడ ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరికి డివైడ్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. మేము ఏ ఫంక్షన్ అయినా మినిమం 1 మంత్ ముందే ప్లాన్ చేసుకుంటే తప్ప ఆ టైంకి ఫ్లవర్ కానీ, అంటే కంటింజెన్సీ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. వర్షం పడితే కొన్ని పూలు రావు, వర్షం పడితే కొన్ని అవాంతరాలు ఉంటాయి, అయినా కానీ ఎలా ఉండాలి ఉద్దేశంతోనే ఆల్టర్నేటివ్ ప్లాన్ పెట్టుకుంటాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా వర్షం అన్నారు, అంటే ఏదో కొన్ని రీజన్స్ వల్ల మీరు చెప్పిన పువ్వులు కొన్ని పాడైపోతుండొచ్చు, మీరు తెప్పించిన పువ్వుల్లో సరిపోకుండా ఉండే విధానం కానీ, లేదు అంటే మీరు ఇన్ని అంచనా ఉంటే ఎక్కువ తెప్పించుకోవడం కానీ, ఆ ప్లానింగ్ ఎలా ఉంటుంది సార్? అంటే మామూలుగా మనకి పుష్పయాగానికి అయితే మామూలుగా 7 టన్స్ సరిపోతుంది. కానీ ఎక్స్ట్రా ఉంటే పర్వాలేదు, కానీ స్వామివారికి షార్టేజ్ కాకూడదు ఉద్దేశంతో ఎక్కువ పూలు తెస్తాము. ఆ పూలతో మిగిలితే కూడా కోల్డ్ స్టోరేజ్ పెట్టి నెక్స్ట్ రోజు వాడుకోవచ్చు. ఒకరోజు ఫ్లవర్ అంటే మ్యాక్సిమం 3 days పైన ఏ ఫ్లవర్ ఉండదు. అందువల్ల మిగిలేంత వరకు ఆ రోజే వాడేదానికి ట్రై చేస్తాము. కుదరలేదంటే నెక్స్ట్ రోజు చేస్తాం, కానీ ఫ్లవర్స్ అయితే వేస్ట్ కాకుండా చూసుకుంటాం. ఇప్పుడు ఏదైనా అకేషన్ ఈ రోజు ఉంది అంటే దీనికి సంబంధించిన పువ్వులు మన దగ్గర లేకుండా, మన టీటీడీలో లేకుండా బయట నుంచి, అంటే ఎన్ని రోజుల ముందు నుంచి అక్కడ నుంచి మీరు డెలివరీకి, అంటే మీరు ఒక 1 month ముందు చెప్పారనుకోండి, వాళ్ళు ఎన్ని రోజుల ముందు మీకు పంపిస్తారు? ఏదైనా కానీ ఫ్లవర్ డెకరేషన్ అంటే ఫ్లవర్ తమరు చెప్పినట్టు 3 days పైన ఉండదు కాబట్టి, రేపు ఫంక్షన్ అంటే ఈరోజు ఈవినింగ్, ఈరోజు మార్నింగ్ ఫ్లవర్ రావాలి. అందులో కంటిన్యూస్ పర్ష్యూ, మెయిన్ మా యొక్క ఇదేమంటే కంటిన్యూ పర్ష్యూ చేస్తూనే ఉంటాం. ఫ్లవర్ తిరుమల రీచ్ అయ్యే వరకు కంటిన్యూ ఎక్కడ ఉంది ఫ్లవర్, ఎక్కడ ఏ స్టేజ్లో ఉంది, వెహికల్ ఎక్కడ ఉంది, తిరుమల రీచ్ ట్రాకింగ్ చేసుకొని తిరుమల రీచ్ అయ్యేదాకా కంటిన్యూ పర్ష్యూషన్ చేస్తాం. ఆ ఉద్దేశం ఫ్రెష్గా ఉండాలి కదా, మెయిన్ స్వామివారి అలంకరణ ఫ్రెష్గా ఉండాలి ఉద్దేశంతో అలా ప్లాన్ చేసుకుంటాము. కంటిన్యూ పర్ష్యూషనే మేము చేసేది, వేరేది ఏమి ఉండదు. డోనార్ నుంచి అక్కడ స్టార్ట్ అయిన తిరుమల రీచ్ అయ్యే వరకు కంటిన్యూ పర్ష్యూషన్ ఉంటుంది. రీచ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం, లేదా ఫ్లవర్స్ రీచ్ అయినాయి అనేసి. వాళ్ళు టీవీలో కూడా చూస్తారు. భక్తులు చాలా ఇదేమంటే వాళ్ళు పంపించిన ఫ్లవర్ ఏ విధంగా వాడతారని టీవీలో కూడా చూడమని చెప్తాము. టీవీలో చూసి వాళ్ళు సాటిస్ఫై అయ్యి వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు. అలాగా మేము భక్తుల్ని పెంచుకుంటూ వస్తున్నాం, పుష్ప భక్తుల్ని. ఇప్పుడు అంటే మనం ఇక్కడే తెంపి స్వామికి అలంకరించిన దానికి, ఎక్కడి నుంచో వచ్చిన దానికి ఎన్నెన్నో ఊర్లు దాటుకుంటూ వస్తుంది. అంటే ఇది శుద్ధి చేసే ప్రాసెస్ ఏమైనా ఉంటుందా సార్? వచ్చిన తర్వాత మనం మామూలుగా పసుపుతో ప్రోక్షణ చేస్తాం. ప్రతిరోజు పసుపు నీళ్ళు చల్లేసి ఏ ఫ్లవర్ వచ్చినా కానీ అంత పెట్టేసి ఒక్కసారి ప్రతిరోజు అలా చేస్తాం. అది ఒక కంటిన్యూ ప్రాసెస్ లాగా అంతే, ఇంకా అది రొటీన్ ప్రాసెస్ అనమాట, ఎవ్రీడే. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ రోజైతే కార్యక్రమం ఉందో ఆ రోజు పొద్దున్నకి రావటము, పొద్దునుంటే ముందరి రోజు నైట్కి రావటం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎక్కువ మంది అవసరం ఉంటుందేమో, డెకరేషన్ చాలా కొద్ది టైంలోనే మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా ప్లాన్ చేస్తారు? అంటే మనుషులు ఎక్కువ పెంచుకుంటాం. మామూలుగా వైకుంఠ ఏకాదశికి గుళ్ళో 10 గంటలకి ఎంటర్ అయితే నైట్ 10కి కంప్లీట్ చేస్తారు. టోటల్ టెంపుల్ అంత గ్రాండ్ రావాలంటే సుమారు 300 మంది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ 300 మందిని మేము వివిధ ప్రాంతాల నుంచి రమ్మని చెప్పేసి ప్లాన్ చేసుకొని మీరు చెప్పినట్టు తక్కువ టైంలోనే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ముందుగా చేస్తేనే లేదు, మిగతా ఎలక్ట్రికల్ కానీ వేరే పని కానీ ముందుగా చేసుకో, వారం ముందు 10 రోజులు నెల ముందు చేయొచ్చు. ఫ్లవర్ అంటే మాత్రం ముందు రోజే చేయాలి. ఫ్లవర్ సీజన్ బట్టి చేయాలి, రైన్ బట్టి, వెదర్ బట్టి చేయాలి. డెసిషన్స్ అప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. వెదర్ వచ్చింది అనుకోండి, ఈ ఫ్లవర్ దొరకలేదంటే దానికి ఆల్టర్నేటివ్ ఏముంది తీసుకొని చేసుకోండి. మనకి తిరుమల రీచ్ అయిన తర్వాత 1 డేలో చేయాలి. ముందుగా చేసానికి లేదు, తర్వాత చేస్తాను. రేపంటే ఈ రోజు నైట్కి కంప్లీట్ చేయాలి, ఈరోజు మార్నింగ్ స్టేజ్ నైట్కే కంప్లీట్ చేయాలి. అంటే ఫ్రెష్నెస్ ఉండాలంటే. అంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతుంది. 9 రోజులు జరిగినప్పుడు మేము ఒకసారి డెకరేషన్ చేసామంటే అది 3 రోజులు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ 4వ రోజు టోటల్ టెంపుల్ అంతా మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ చేస్తాం.
కాబట్టి బ్రహ్మోత్సవాలు 3 సార్లు చేస్తాం. అదే ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా మిగతా ఏది చేసిన ఒక్కసారి చేస్తే అట్టే కంటిన్యూ అయిపోయింది. ఫ్లవర్ మాత్రం వాడిపోతుంది కాబట్టి బ్రహ్మోత్సవాలు 9 రోజులకి 3 సార్లు చేస్తాము. అలాగే రాబోయే వైకుంఠ ఏకాదశి కూడా 10 డేస్లో 3 టైమ్స్ చేస్తాం. ఇప్పుడు డిసెంబర్ 30 నుంచి ఉంది 8 ఉంది కాబట్టి ప్రతి 3 రోజులకు ఒకసారి ఫ్లవర్స్ మారుస్తాం. ఇప్పుడు ఈ మారుస్తున్నప్పుడు అంటే దానికోసం అంటూ మీరు ముందుగా థ్రెడ్స్తో కట్టడము అన్నీ కూడా స్టిక్స్ పెట్టడము ప్లానింగ్ ఉంటుంది. మీరు మధ్యలో 3 రోజులకు ఒకసారి మారుస్తున్నప్పుడు జస్ట్ పూలు మాత్రమే మారుస్తారా? ఈ సెటప్ అంతా డిజైన్ కూడా మారుస్తాం. డిజైన్ మారిస్తేనే భక్తులకి నచ్చుతుంది. సేమ్ దాని మీదనే చేస్తే కాబట్టి 3 times 3 డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వాహనాలు ఇప్పుడు స్వామివారిని ఊరేగింపులో కూడా ఆ పల్లకీలకు వాటన్నిటికి కూడా ఏ రకమైన పువ్వులు ఏంటి అంటే స్వామివారి బ్రహ్మోత్సవాలు మామూలుగా మనకి ఏం చేస్తామంటే ఒక్కొక్క వాహనం బట్టి ఒక్కొక్క డిజైన్ ప్లాన్ చేసుకుంటాము. పెద్ద శేష వాహనం, చిన్న శేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం ఇలా ఉంటుంది. అన్ని స్వామివారి వాహనాలు. దాంట్లో సూర్యప్రభ వాహనము, సూర్యుడు అంటే ఎరుపు రంగు ఉంటాడు కాబట్టి పూర్తిగా ఎరుపు రంగు పుష్పాలతో మాలలు ఏర్పాటు చేస్తాం. అలాగా ఆ రోజు సాయంత్రం జరిగేది చంద్రప్రభ వాహనం ఉంటుంది. చంద్రప్రభావం పూర్తిగా చంద్రుడు తెలుపు రంగులో ఉంటాడు కాబట్టి పూర్తిగా తెలుపు రంగుతోనే మాలలు ఏర్పాటు చేస్తాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి బ్రహ్మోత్సవాలు సూర్యప్రవాహనం, చంద్రప్రవాహనం ఆ కలర్ బట్టే ఉంటుంది. అలాగే మనకి గరుడ సేవ అంటే పెద్దది గరుడ మాల అంటాము. మామూలుగా 60 నుంచి 100 కేలు వాడే పుష్పాలని గరుడ సేవ రోజు సుమారు 200 కేలు వాడుతుంది. ఎందుకు గరుడ మాల అంటాము. హెవీగా కనపడదు. ఎందుకు వెనక గరుత్మంతుడు సపరేట్ ఒక మాల వేస్తాము. అలాగే స్వామివారికి వేస్తాం. అది 200 కేలు పుష్పాలు అవసరం అయితే స్వామివారికి అలాగే గరుత్మంతుడికి. అలాగే వాహనం బట్టి కూడా మనం డిజైన్ మార్చుకుంటా ఉంటాం. ఈ ఫొటోస్ అన్ని కూడా ఒక్కొక్క వాహనం సంబంధించిందే. ఓకే. ఇప్పుడు అయితే మీరు అన్నట్టుగా 3 రోజుల కంటే ఎక్కువ అయితే అవి స్టోర్ చేయలేము, ఉండవు కూడా అని చెప్పి. కానీ మేము చూస్తున్నప్పుడు మాత్రం ఎంతసేపు ఉన్న నార్మల్ పువ్వులు చెట్టు మీద ఉన్న అవి ఈవినింగ్కి వాడిపోతాయేమో కానీ స్వామి పైన ఉన్న స్వామి డెకరేషన్ల దగ్గర ఉన్న అసలు వాడిపోయినట్టు అనిపించవు. ఎంతసేపు ప్రకాశవంతంగా అనిపిస్తాయి. ఏదైనా స్ప్రే చేస్తుంటారా సార్? ఆ ఫ్రెష్నెస్ కోసం మనకి వాటర్లో కొంచెం గ్లూకోజ్ అది కలుపుతాము. ఆ ఫ్రెష్నెస్ కోసం స్ప్రే చేస్తూ ఉంటాము. దానికోసం సపరేట్ ఒక స్టాఫ్ వదిలేస్తాము. మనం ధ్వజస్తము, బలిపీఠము, బంగారు వాకిలి, కట్ ఫ్లోర్స్ చేస్తాము. వాటికి ఆ ఫ్రెష్నెస్ వస్తేనే 3 days ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఇందాక వచ్చినప్పుడు చూసినప్పుడు ఇక్కడ మాల కడుతున్నప్పుడు అంతా కూడా థ్రెడ్ ఎక్కడ యూజ్ చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. అరటి నారతో కడుతున్నారు అంటే అది ఇక్కడ రూలా సార్ లేకపోతే ఎందుకని? అంటే అరటి నార అయితే మీకు బలంగా ఉంటుందని ఉద్దేశం. ఎందుకంటే మాల బరువు ఎక్కువ ఉంటుంది, ఈ దారం ఎత్తి తెగిపోతుంది కాబట్టి అరటి నార అయితే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఉట్లు నార, చుట్టుపోసిన నార అని ఉంటుంది. ఈ 2 నారతో వాడితేనే అంటే 4 మోడల్ తిరిగేది కాబట్టి కొన్ని లక్షల మంది భక్తులు చూస్తారు కాబట్టి చిన్న పొరపాటు కూడా జరగకూడదు ఉద్దేశంతోనే నారతోనే స్టిఫ్నెస్ కోసం వాడతాం. ఓకే. ఇప్పుడు అంటే స్వామివారి హైట్ను బట్టి ఈ పువ్వులైతే ఇన్ని కేజెస్ నేను యూజ్ చేయాలి ఈ మాలకి, లేదు ఉపాలయాల్లో పంపిస్తున్నారు ఇక్కడ ఈ స్వామికి ఈ ఆలయంలో ఉన్న స్వామికి ఇంత లెంత్లో ఉండాలి, ఈ పువ్వులైతే ఇంత పరిమాణంలో ఉండాలి, ఇంత లెంత్లో, అదంతా ప్లానింగ్ ఉంటుందా సార్? అంటే టెంపుల్ వాళ్ళు దిట్టం అంటారు దాని తెలుగులో. దిట్టం అంటే మా స్వామివారికి 150 కేలు వాడాలి రోజుకి. పక్కన ఉపాలయాలు ఉంటాయి. మనకి ఏముందంటే వేడి ఆంజనేయ స్వామి ఉంది, వరాహస్వామి ఉంది, యోగ నరసింహ స్వామి ఉంది, వరదరాజ స్వామి ఉంది. ఇవన్నీ అన్నీ కలిపి 100 కేజీలు, ఇంకో మిగతా కలిపి 50 కేజీలు, అంతా కలిపి టోటల్గా 300 కేజీస్. 300 కేజీ తగ్గకూడదు, ఎక్కువైనా పర్వాలేదు కానీ 300 కేజీ తగ్గకుండా చూసుకోవాలి. అలా చేస్తేనే స్వామివారి అలంకరణంగా ఉంటాడు. ఈవెన్ వరాహస్వామి కానీ బేడి ఆంజనేయ ఇవన్నీ కూడా మినిమం దిట్టం అనేది ఉంది. ఆ దిట్టం ప్రకారం వేయాలి. ఎక్స్ట్రా ఇచ్చినా పర్వాలేదు కానీ తగ్గకూడదు. అది మేము చెక్ చూసుకుంటే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మాలల విషయానికి వస్తే ఎంతసేపు ఉన్న పువ్వులు, ఆకులు ఇవి పక్కన పెడితే స్వామివారికి ఇంకా విశేషంగా వట్టివేరు మాల అని చెప్పి ఇలాచీలతో, కొబ్బరికాయలతో ఇలా రకరకాల మాలలు అయితే మేము అంటే డైరెక్ట్గా మేము చూడలేదు. అవి నిజమా ఆర్టిఫిషియల్గా కూడా అర్థం కావట్లేదు సార్. ఈ మీరు అన్నట్టు ఇట్లా ఫోటోలలో చూస్తే డిఫరెంట్ మాలలు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ మాలల గురించి చెప్పండి సార్. అంటే స్వామివారికి బ్రహ్మోత్సవాలు సప్న తిరుమంజనం జరుగుతుంది. అంటే బ్రహ్మోత్సవాలు మామూలుగా 3 రోజులు జరుగుతుంది. ఆ 3 రోజుల్లో స్వామివారి ఎందుకు సప్నం జరుగుతుందంటే అలిసిపోయింటాడు కాబట్టి స్వామికి తిరుమంజనం చేస్తాం. అప్పుడు స్వామివారికి వెరైటీగా ఉండాలి అమ్మవార్లకని చెప్పేసి పూర్తిగా డ్రై ఫ్రూట్స్తోనే, అలాగే యాలకులు, బాదము, పిస్తా, డ్రై గ్రేప్స్, వీటితో పాటు తమలపాకులు, యాలకులు. ఒక్కసారి అయితే మేము కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తీసుకొచ్చాము. కుంకుమ పువ్వు వచ్చి సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు అవుతుంది మాల, ఒక్క మాలే. అలాంటి మాల శ్రీదేవి అమ్మవారి కుంకుమ పువ్వు తెప్పించాము.
ఇప్పుడు పద్మావతి అమ్మవారు అనుకోండి, అమ్మవారికి పసుపు కుంకుమ ఇష్టం కాబట్టి పసుపు దారాలతో మాల, అలాగే పచ్చి పసుపు అంటే మనం తోటలో అప్పుడే తవ్వి ఫ్రెష్గా ఉండే దీంతో మాలలు చేసి పంపించడము. అలాగే దానిమ్మ గింజలతో మాల చేస్తున్నాము. ఇప్పటిదాకా నా తెలిసి ఎవరు చేస్తుంటారేమో దానిమ్మ గింజల మాలకు వస్తారండి, అది దానిమ్మ గింజలతో మాల చేసాము. అలాగే మనం అంటే స్వామివారికి ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది. అలంకార ప్రియుడు కాబట్టి స్వామివారి ఎంత అందంగా చూపిస్తే అంత అందంగా ఉండే ఉద్దేశం వాడతాం. అలాగే వీటితో పాటు స్వామివారికి దిష్టి తగలడు కాబట్టి కురువేరు అనేది వాడతాం. కురువేరు అంటే కురులు అంటే మన వెంట్రుకల రూపంలో ఉంటుంది, స్వామివారికి నల్లగా ఉంటుంది. ప్రతి వాహనం చూడండి నల్ల దీంతో వేస్తాం, ఎందుకంటే కొన్ని లక్షల మంది కోట్లాది మంది భక్తులు చూస్తుంటారు. అలాంటి స్వామి కూడా దిష్టి తగలడు ఉద్దేశంతోనే ఈ కురువేరు అనేది మనకి అది ఒక్క చోటే దొరుకుతుంది, పాండిచ్చేరిలో దొరుకుతుంది. అది సముద్రం ఒడ్డున ఇసుక దీనిలో పండిస్తారు, అక్కడి నుంచి తెప్పిస్తాం మేము. అది సుమారు 1 కేజీనే 15,000 నుంచి 20,000 రూపాయలు ఉంటుంది. అలాంటి తీసుకొచ్చి ఒక వాహనానికి 10-15 కేజీలు పడుతుంది. వాహనానికైనా స్వామికి అలంకరణగా అది వాహనంలోనే వాడతాం, వాహన సేవలను వాడతాం, మూలవరికి వాడము వాహన సేవలు, ఎందుకంటే బయట తిరిగే ఇది కోసం వాడతాము. ఆ కురువేరు అనేది తమరు చెప్పినట్టు వట్టివేరు కూడా వాడతాము. ఈ తిరుమంచంలోనే మన ఎన్ని రకాల కురువేరు, వట్టివేరు, అలాగే పగడ పువ్వు అంటాము, పగడ పువ్వుతో మాసాము. వెరైటీ ఏదైనా ట్రై చేయాలంటే మనకి సప్న తిరుమంజనం మనకు అవకాశం ఉంటుంది. దీంట్లోనే మనం దాన్ని కేర్ తీసుకొని చేస్తూ ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు పువ్వులు ఆకులు కాకుండా ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానాలన్నీ కూడా ఎన్ని రకాలు ఉండొచ్చు సార్ ఇలా డిఫరెంట్గా? డిఫరెంట్ ఈ కురువేరు, వట్టివేరు ఉంది, అలాగే పగడ పువ్వు అంటాము, అలాగే నిత్యమల్లి అంటాము. వీటితో పాటు మళ్ళీ వచ్చి కొడి సంపంగి అంటాము. దొరకది అంటే అదేమంటే మార్నింగ్ కోస్తే ఈవినింగ్ వాడిపోతుంది. అలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తాము, ఒక్కోసారి ఇది అవుతుంది కాబట్టి మన దగ్గర లేదు, అది బయట నుంచి తీసుకుంటాము, తెప్పించినాము. అది ఫ్రెష్నెస్ కోసం ట్రై చేసి దాన్ని ట్రై చేస్తుంటాం. ఈ 6 రకాలు సపరేట్గా ఉంటుంది, అది ఎప్పుడు అకేషన్ కోసం వినియోగిస్తాం. ఇచ్చే దిట్టం వాడేది మాత్రం 12 రకాలు వాడతాం. ఇప్పుడు మీరన్న ఈ ఇలాచీలు ఇవన్నీ కూడా చిన్న చిన్న వస్తువులు, ఈ పదార్థాలు ఇవన్నీ కూడా ఎంత క్వాంటిటీలో అవసరం పడుతుంది అంటారు ఒక మాల? అంటే మనకి వాళ్ళు 3 నెలల ముందే వస్తారు తిరుమలకి వచ్చి, ఆ కిరీటము స్వామివారి మెజర్మెంట్స్ తీసుకుంటారు, అమ్మవారి స్వామివారి తీసుకొని 3 months తీసుకొని ఒక్కొక్క దానికి సుమారు 10 కేజీలు రిక్వైర్మెంట్ ఉంటుంది. స్వామివారికి 12 నుంచి 15 కేజీలు వస్తుంది, అమ్మవారికి 10 కేజీస్ దాకా అవుతుంది. అది ది బెస్ట్ క్వాలిటీ వాడతారు. బాదం కానీ, పిస్తా కానీ, ఏదైనా కానీ. కుంకుమ అనేది మనకు 1 గ్రాము తీసుకుంటేనే 1000 రూపాయలు, 2000 రూపాయలు అలా ఉంటుంది. అలాంటి కుంకుమని డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గరనే ప్రొక్యూర్ చేసుకొని తీసుకొచ్చి కుంకుమ ఫ్రెష్ తీసుకొని దాంతో మాల చేయడం కానీ ఇట్లా. అవి డొనేషనా లేకపోతే మామూలుగా మనకి డొనేషనే. అంటే 2010 నుంచి ఇప్పుడు దాకా స్వామివారికి సంవత్సరం మొత్తం కూడా అన్ని ఉత్సవాలకు కూడా దాతల సహకారంతోనే నేను ప్రొక్యూర్ చేసుకొని దేవస్థానం తరపు సింగిల్ పై ఖర్చు లేకుండా దాతల సహకారంతో చేస్తున్నాను. త్రూఅవుట్ ఇయర్ పువ్వులకి వీటికి ఏ ఖర్చు లేదు. త్రూఅవుట్ ఇయర్ ఈవెన్ వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవం, ఏ ఉత్సవం అయినా కానీ అంత దాతల సహకారం, మా పై అధికారులు ఒక ప్రోత్సాహం, అధికారులు ప్రోత్సహిస్తారు, దాతలు సహకారం చేస్తారు, మా సిబ్బంది కృషి చేస్తారు. ఈ 3 కాన్సెప్ట్స్తోనే మేము సక్సెస్ అవుతున్నాము. అలాగే మా కాన్సెప్ట్ ఏమంటే మేము చేసే పని పూజారులు స్వామివారి పాదాలు తాకి అదృష్టం తర్వాత మా యొక్క పుష్పాలకే ఉంటుంది. ఆ పుష్పాలని తాకే అదృష్టం మాకు కలిగింది. మా చేతుల ద్వారా స్వామివారి పుష్పాలకు వెళ్తున్న ఆనందం ఎక్కువగా ఉంటుంది. సార్, అయితే ఈ పువ్వులు అనేది చాలా సెన్సిటివ్. పువ్వులు స్వామివారి పాదాలు చేరడం కోసమే స్వామి సృష్టించాడు అని కూడా అంటూ ఉంటారు. ఆ పువ్వులు నిజంగా మీరు అన్నట్లు గంటలో వాడిపోయాయి ఉంటాయి, డేలో వాడిపోయాయి ఉంటాయి, కొన్ని అవర్స్లో వాడిపోయాయి. వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మీరు ఆల్రెడీ ఎన్ని ఇయర్స్ నుంచి సార్ ఇదంతా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నారు? నాకు ఇది 25th ఇయర్. ఎప్పుడన్నా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ చూసారా మీరు? ఏంటి సార్ అది షేర్ చేసుకోండి. పుష్పయాగం అప్పుడు త్రూఅవుట్ ఏపీ వర్షాలు, త్రూఅవుట్ తమిళనాడు వర్షాలు, త్రూఅవుట్ కర్ణాటక వర్షాలు. పుష్పయాగానే సుమారు మనకి 9 పుష్పాలు రిక్వైర్మెంట్ ఉండేది. ఈవెన్ పుష్పాలు రావాలన్నా కానీ రోడ్ మొత్తం బ్లాక్ తెగిపోయినాయి రోడ్ మొత్తం. అప్పుడు స్వామి ఇది నీ ఉత్సవము, నీవే జరిపించుకోవాలి, మాకు దారి చూపించంటే అప్పుడు స్వామివారి చివరికి అది ఫ్లైట్లో వచ్చాయి. ఫ్లైట్లో వచ్చి ఆ రోజు మనకి ఎక్స్ గవర్నర్ ఉన్నారు, ప్రెసిడెంట్, ఆ గవర్నర్ కూడా వచ్చున్నారు దానికి పుష్పయాగానికి. చాలా సక్సెస్, మామూలుగా చేసేదానికన్నా బాగా సక్సెస్ చేస్తాం ఆ రోజు మొత్తం ఫ్లైట్లోనే. ఒక సంఘటన అయినా సార్, మీ 20+ ఇయర్స్
కోవిడ్లో మీకు తెలుసుంటుంది త్రూఅవుట్ ఇండియా బంద్ చేశారు, ఎక్కడ రోడ్ లేదు కానీ రవాణా అంతే. కానీ ఆ స్వామి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఆ 2 years కోవిడ్ టైంలో కూడా స్వామివారి యొక్క కైంకర్యాలు ఎక్కడ కానీ మిస్ కాకుండా చేసినాము. అది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది. సరఫరా ఎలా జరిగింది మరి? అటువంటి తమిళనాడు వాళ్ళతో కన్సర్న్ పోలీసు ఉంటారు కదా, ఎస్పీ. ఇప్పుడు చెన్నై అనుకోండి, చెన్నై కమిషనర్తో మాట్లాడము, సేలం అంటే సేలం కమిషనర్తో మాట్లాడేసి మా టీటీ వెహికల్ వస్తుందండి, స్వామివారి కైంకర్యం దీనికి కావాలి అని చెప్తే పర్మిషన్ తీసుకొని ఎక్కడ దేవుడికి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సహకారంతోనే చేసి, అంటే మా పర్సుయేషన్ అనమాట, ఎక్కడ బ్లాక్ అయిపోకుండా తిరుమల వచ్చేదాకా టెన్షన్ పడి. కోవిడ్ టైంలో కూడా ఏ గుళ్ళో కూడా ఇది లేదు, కానీ మాకు స్వామివారి గుళ్ళో నిత్య కైంకర్యం ఎక్కడ ఇది లేకుండా చేసాము. అది మాకు చాలా సంతృప్తినిచ్చింది ఇప్పటిదాకా. రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా సార్? అంటే తిరుమలలో ప్రత్యేకించి పువ్వులు కోసే దగ్గర నుంచి అలంకరణకు వెళ్ళే వరకు వచ్చిన పువ్వుల దగ్గరే కానివ్వండి, ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? అంటే స్వామివారికి తిరుమలలో పండించే పూలన్నీ కూడా స్వామివారికే చెందాలి, ఎవరు తల్లో పూలు పెట్టుకోకూడదు. అలా తల్లో పూలు పెట్టుకుంటే స్వామికి శిరోభారం వస్తుంది అనే నానుడు ఉంది. ఇక్కడ పండించే పూలు కానీ ఈవెన్ వేరేది కూడా, అంటే దర్శనానికి వచ్చే భక్తులు తిరుమల వరకు, ఎందుకంటే తిరుమల పండించే పూలు కానీ తిరుమలకు విచ్చేసే భక్తులు కానీ తల్లో పూలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే స్వామివారికి శిరోభారం ఉంటుంది. కాబట్టి మేము అన్ని చోట్ల మనం చెప్తా ఉంటాం, ఇక్కడ పండించే పూలన్నీ కూడా స్వామివారికే చెందుతుంది, తల్లో పూలు పెట్టుకోకూడదు అని చెప్తాం. అదొక్కటి ఇక్కడ రెస్ట్రిక్షన్స్, ఇంకేమీ ఏం లేదు. భక్తులు ఎవరైనా పూలు తీసుకొని రావచ్చు, వాళ్ళు పెళ్లి రోజు కానీ వాళ్ళు ఇంకా పిల్లలు పుట్టినరోజు తీసుకురావచ్చు. అలాగే మనకి ఏపీ ఎస్ఆర్టీసీ ద్వారా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మేము తీసుకుంటాం పర్మిషన్ ఏపీలో. అలాగే తమిళనాడు కూడా ఏపీ ఎస్ఆర్టీసీ ద్వారా బస్సుల ద్వారా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్కి టీటీడీ గార్డెన్ డిపార్ట్మెంట్ హైయర్ అధికారుల పర్మిషన్ తీసుకుంటాం. ఎవరైనా పూలు పంపించాలంటే కూడా ఆ పర్మిషన్ లెటర్ ఇస్తాం, దాన్ని బేస్ చేసుకుని ఫ్రీగా పంపించే అవకాశం ఉంటుంది. సంతోషం సార్. ఒక్కసారి ఆ మాలలు ఏమైనా ఉంటే మనం చూద్దాం. తప్పకుండా సార్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మాలలు ప్రత్యేకించి స్వామికి ఏ రకంగా ఉపయోగిస్తూ ఉంటారు? దీన్ని తోమాలు అంటాం మనము. ఈ తోమాల భాగం మీకు తమకు చెప్పినట్టు సిక భాగం నుంచి భుజాల వరకు వచ్చేదాన్ని సికామని అంటాము. ఇది శాలిగ్రామం అంటాము. భుజాల నుంచి స్వామివారి పాదాలకు చేరేదాన్ని. అలాగే ఇది కంఠహారం తమరు చెప్పారు, శ్రీదేవి భూదేవి అమ్మవారు. అలాగే శంకు చక్రం. దీంతో పాటు ఇవన్నీ కూడా బిట్స్, అలంకార బిట్లు, కట్గా మాల, ఇవన్నీ కలిపి ఒక తోమాలు అంటాం. ఒకటేసారి ఇవన్నీ ఉపయోగిస్తారా? మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, 2 సార్లు సరిపోయే మాలలు ఇవన్నీ కూడా స్వామికి. ఓకే. దీంతో పాటు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇది సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకర సేవ. ఇది దీంతో పాటు దీన్ని ఇవన్నీ వాడతాము. ఒక్కసారి అంటే ఇవన్నీ ఏవో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సార్, ఎప్పుడు చూడలేదు. ఒకసారి అవన్నీ కూడా సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది పన్నీర్ ఆకు, ఇది వృక్షి అంటారు, నూరు వరహాలు అంటారు. అలాగే ఇది సంపంగి, అలాగే రోజాలు. ఇదే కలర్ కాంబినేషన్ చూసుకొని దీన్ని మేము పత్తులు అంటాము. అంటే ఒక్కొక్కటి కలర్ కోసం, కలర్ కాంబినేషన్ కోసం వాడతాం. కాబట్టి అది మామూలు ఉట్లు కడతారు కదా, అది ఉట్లో దాన్ని చేసుకుని. ఇప్పుడు అంటే ఇది లెంత్ ఈ గ్రీన్ ఇంతవరకు, ఈ 100 వరహాలు ఇంతవరకు అలా ఏం లేదు. మాల వరకు, మాల వచ్చి 6.5 feet ఉండాలి. ఆ మాలను మళ్ళీ ఒకరోజు ఒక డిజైన్ ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఈ దీంట్లోనే ఇది చేసుకుంటాం. ఇది స్వామివారికి, ఇది శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి. ఇప్పుడు ఊంజలు జరిగేది దీనికోసం మీరు లైవ్ లో కూడా చూడొచ్చు. దీంతో పాటు తామర పూలతోనే మాల రూపంలో వేస్తారు, అలంకరణ చేస్తారు. ఒక్కసారి చూపించేది. అలాగే సింహాచలం సంపంగి, ఇవన్నీ కలిపి కూడా ఇప్పుడు సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకర సేవలో వినియోగిస్తాం. మనకు దీంట్లో ఏమున్నాయి సార్? ఒక్కసారి ఇక్కడ ఓపెన్ అర్చనలకు కుంభహారతి ఇస్తారు కదా మనకి. కోనేరులో ప్రతిరోజు హారతి ఇస్తారు. ఆ హారతి అప్పుడు విడి పూలు తీసుకొని చల్లుతారు, నీళ్ళలో చల్లి. ఓకే. అది ఒకసారి ఇలా చూపించండి, చూద్దాం. కాడలు తీసి ఇలా అల్లుతారు. స్వామివారికి అలంకరణ 450కి లైవ్ లో చూస్తే ఈ మాల స్వామివారికి మెడల్లో కనపడుతుంది. చూపించండి, తీసి చూపించు. సుమారు 200 నుంచి 250 పూలు వినియోగిస్తాం ఈ మాల కోసం, ఒక మాల కోసం. అలాగే సింహాచలం సంపంగి ఆర్డర్లో ఫస్ట్ ఈ పెద్ద మాల, తర్వాత అది అలంకరణ చేసి ఒక ఉంటారు, మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళు దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. ఓకే. మనకు అక్కడ కనిపిస్తున్నవి అవేంటి సార్? అది పగడ పువ్వు, తమిళ్లో మగిలం అంటాం, తెలుగులో పగడ పువ్వు అంటాం. ఇవి ఇవ్వండి చూద్దాం.
అది మన ఇది ఫ్లవరేనా సార్? ఆహా. ఇది 1 కేజీ సుమారు 2000 నుంచి 3000 రూపాయలు ఉంటుంది. చెన్నై నుంచి ఒక దాత మనకి డైలీ పంపిస్తుంది. ఆమె టీవీలో చూస్తుంది, లేకపోతే కంప్లైంట్ చేస్తుంది, మా మాల వేయలేదు, మా చేయలేదు. అంత ఇదిగా నిష్టగా ఉంటారు వాళ్ళు. ఆహా. తను ఇలా చేసి పంపిస్తారా సార్? ఆహాహా. అమ్మవారికి చేస్తాము. ఇవి వాడిపోతాయా సార్? ఆ రోజు వరకే. ఆ రోజు వరకే. అంటే ఫ్రెష్గా ఉన్నప్పుడల్లా కొంచెం కలర్ చేంజ్ అయితే ఇలా ఉంటుందా? లేదు, అంతే. ఇదే అది అది ఇంకో కొంచెం కలర్. ఇంకో కలర్. ఇందులో కూడా కలర్ వేరియేషన్స్ ఉంటాయి. అంతే. ఓకే. ఇప్పుడు అంటే ఇన్ని రకాల పువ్వులు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, స్మెల్ మాత్రం అంటే అనొచ్చో లేదో తెలియదు స్వామికి ఉపయోగించాయి కాబట్టి, కానీ ఎప్పుడైతే మేము ఈ హాల్లోకి ఎంటర్ అవుతున్నామో అసలు ఆ పరిమళం అయితే ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది. మామూలుగా అంటే ఈ గులాబీ పువ్వులే తీసుకుందాం సార్, అన్ని ప్రాంతాల్లో అవి వస్తూ ఉంటాయి, కానీ ఎక్కువ స్మెల్ అనేది ఉంది. ఈ ప్రాంతం నుంచి తెచ్చిన పూల స్మెల్ ఎక్కువ బాగుంటాయి అనేది ఏమైనా పర్టికులర్గా చూస్ చేసుకుంటారా? రోసెస్ లో వెరైటీస్ ఉంటాయి, సెంటెడ్ వెరైటీస్ ఉంటాయి. ఆ సెంటెడ్ వెరైటీసే మేము దేవుడికి వాడతాము. ఓకే. మిగతా పూలు జనరల్గా వాడుకుంటాం, జస్ట్ కలర్ కాంబినేషన్ వాడతారు, కానీ మనకు వచ్చే పూలు అంతా సెంటెడ్ స్మెల్ వచ్చేది మనం వాడుకుంటాం. ఎక్కువగా స్వామికి పువ్వుల అలంకరణలు పరిమళాలు ఇష్టం కాబట్టి అలాంటివే మీరు చూస్ చేసుకుంటారు మొత్తానికి. ఇంకేమైనా ఉన్నాయా సార్ మనం చూడాల్సినవి? అంతే ఆల్మోస్ట్. ఓకే. మీరు అన్నట్లుగా అంటే పువ్వులు చాలా సెన్సిటివ్, అంత సున్నితమైన వాటితోటి స్వామికి ఇంత విశేషంగా ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారంటే నిజంగా ఆయన అనుగ్రహం లేదే ఇదంతా జరగని పని. ఆయన ఉండి మీతో ఇవన్నీ చేయించుకుంటున్నారు అనొచ్చు సార్. నిజంగా ఇవన్నీ ఈరోజు మేము ఇక్కడికి రావడము, మీరు ఇవన్నీ చూయించడము, స్వామివారికి అలంకరించే మాలలు ఇవన్నీ మీరు దగ్గర నుంచి ఉండి చూయించడము, మాకు ఇవన్నీ చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమో వెంకటేశాయ.